హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మటన్ లివర్ ఫ్రైని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ని అయితే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరాని యాడ్ చేసి కొంచెం వేడైన తర్వాత దాంట్లోనే ఒక ఆనియన్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లివర్ ఫ్రై అనమాట. సో ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న లివర్ని కూడా యాడ్ చేసుకొని టీ స్పూన్ పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇట్లా మనమైతే వాటర్ యాడ్ చేయలేదండి. లివర్లో నుంచి మనకు వాటర్ అనేది ఊరుతుందన్నమాట. సో ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి అండ్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి. వాటర్ అనేది డ్రై అయిపోయి లివర్ పీస్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ స్పైస్ లెవెల్ కోసం 1/2 టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పైస్ లెవెల్ పెంచుకోవాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేయండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. సో అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఈవెన్ చిన్నపిల్లలకి పెట్టినా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంతో. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.